ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డైలీ వ్లాగ్స్. నా నవరాత్రి పూజలో ఇది డే 2 వీడియో. మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అమ్మవారున్న రూమ్ మాత్రం కుంచిపెట్టి ఏమి క్లీన్ చేయకోకుండా నీట్‌గా క్లాత్ వేసి అయితే శుభ్రంగా తుడుచుకొని నీట్‌గా అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి దగ్గర మాలిన్యం అంతా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ నేనేం చేస్తానంటే నిత్య పూజ చేసేసుకుంటాను. అంటే నేను అమ్మవారి పీఠం విడిగా వేరే రూమ్‌లో పెట్టుకున్నాను కదా! అందుకని ఫస్ట్ దేవుడి గదిలో అయితే నిత్య పూజ చేసుకున్నాక అమ్మవారి దగ్గరికొస్తాను. ఫస్ట్ మనం నిత్య పూజ అయితే ఏ రోజు మానకూడదు. నిత్య పూజ కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా అమ్మవారి దగ్గర వస్తువులన్నీ క్లీన్ చేసి ముందు రోజు మాలిన్యం అంతా తీసేసాను. పసుపు గణపతి ఇంకా ఏమి అంటే పగుళ్ళేమీ రాలేదు కదా అని చెప్పేసి ఆ గణపతికి ఈరోజు కూడా పూజ చేద్దాం అనుకున్నాను. పగుళ్ళు అలా వస్తే కంపల్సరీగా గణపతినైతే చేంజ్ చేసుకోవాలి. ఇంకా బావున్నారు కదా అని ఆ గణపతిని నెక్స్ట్ డేకి కూడా ఉంచుకున్నాననమాట. మనము ఉదయం, సాయంత్రం కంపల్సరీ మొత్తం అంతా కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర మాలిన్యం ఏమి ఉండకూడదు. మార్నింగు, ఈవినింగు 2 టైమ్స్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని, మళ్ళా నీట్‌గా డెకరేట్ చేసుకొని అయితే పూజ చేసుకోవాలి. అంటే పువ్వులవి సమర్పించుకొని అట్లా నీట్‌గా పూజ చేసుకోవాలి. ఉంటే దండలు వేసుకోవచ్చు, పూల దండలు. లేకుంటే పువ్వులైనా సరే అమ్మవారి పటానికైతే సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ముందల రోజు పువ్వులు బాగున్నాయి కదా! ఫ్రెష్‌గానే కనిపిస్తున్నాయి కదా! అలా ఉంచుకోకూడదు. అవన్నీ కూడా మాలిన్యం కిందకే వస్తాయి ముందల రోజువన్నీ కూడాను. అందుకని అవన్నీ కూడా తీసేసుకోవాలి. సామాగ్రి ఉంటాయి కదా! అవి చాలామంది ఏం జేస్తారంటే మార్నింగ్ క్లీన్ చేసి ఇంకా ఈవినింగ్ క్లీన్ చేయరు. అలా చేయకూడదు. మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ కూడా కంపల్సరీ అయితే దీపారాజన కుందుల దగ్గర నుంచి అన్నీ కూడా క్లీన్ చేసుకునే పూజ చేసుకోవాలి. చాలామంది ఏం జేస్తారంటే మార్నింగ్ క్లీన్ చేశాంక ఇంకా ఈవినింగ్ అక్కర్లేదులే దానిలోనే ఒక 2 ఒత్తులు వేసి వెలిగిచ్చేద్దాం అనుకుంటారు. అదైతే తప్పు. మనం మార్నింగ్ తిన్న ప్లేట్‌లో ఈవినింగ్ అయితే డిన్నర్ చేయలేం కదా! కంపల్సరీ అయితే వాష్ చేసుకుంటాం కదా! అలాగే అమ్మవారి దగ్గర ఉన్న పూజా సామాగ్రి అన్నీ కూడా ఈవినింగ్ కూడా వాష్ చేసి మళ్ళా మనమైతే పూజ చేసుకోవాలి. ఇదైతే నాకు ఇప్పుడు కాదు 15 ఇయర్స్ బ్యాకే ఒక ఆంటీ చెప్పారనమాట. అప్పటినుంచి నేను పూజ 2 టైమ్స్ చేయాలనుకుంటే 2 టైమ్స్ కంపల్సరీ పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసే చేస్తాను పూజ అయితేను. చాలామంది ఎందుకు అలా 2 టైమ్స్ క్లీన్ చేస్తున్నావు? పొద్దున క్లీన్ చేసావు సరిపోతదిలే అనేసి అంటారు. అప్పుడు నేను చెప్తా పొద్దున తిన్న ప్లేట్‌లో ఈవినింగ్ తినలేం కదా! అలాగే దేవుడికి కూడా అంతేను. పొద్దున్న చేశామని చెప్పి దానిలోనే మళ్ళీ ఈవినింగ్ చేయకూడదు. మార్నింగ్ మార్నింగ్‌దే, ఈవినింగ్ ఈవినింగేను. ఈవినింగ్ కూడా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలని అయితే చెప్తాను. ఇంకా మనకు తగ్గట్టుగా అయితే అమ్మవారికి అలంకారం అయితే చేసుకోవాలి. నేనైతే చక్కగా అమ్మవారికి అలంకారం చేసుకొని ఇంకా దీప ప్రమిదలు కూడా అలంకరించుకొని అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఈ పూజను కూడా మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ అంటే మా పిల్లలు, హస్బెండు, నేను నలుగురం కలిసైతే చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నలుగురం కలిసి పూజ చేసుకోవడం అనేది చాలా వండర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్‌లో ఒకళ్ళకి కుదిరితే ఇంకొకళ్ళకి కుదరదు. అలాంటిది మేము 4 మెంబర్స్‌ము కలిసైతే ఈ పూజ చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే నేను 5:30 మధ్యలో అయితే పూజ స్టార్ట్ చేసి 7 వరకి కంప్లీట్ చేస్తాను. ఒక్కొక్క రోజు 7:30 అయిపోతది. కంప్లీట్ అయిపోతది పూజ. మళ్ళా ఈవినింగు 6కి స్టార్ట్ చేస్తే 7:30 అవుతది. 2 టైమ్స్ కూడా లలిత సహస్రనామం పారాయణ చేస్తాను. ఇంకా కనకధార, మహాలక్ష్మి అష్టోత్తరము, ఇంకా అష్టోత్తరాలు అవన్నీ మనకి ఏవైతే వస్తాయో స్తోత్రాలు అవన్నీ పారాయణ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ రోజు 2 సార్లు అంటే మార్నింగు, ఈవినింగు 2 టైమ్స్ అయితే పారాయణ చేస్తున్నాను. నాతో పాటు మా వారు కూడా స్టార్ట్ చేశారు లలిత సహస్రనామం పారాయణం అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే అయితే చేయలేదు పారాయణ లలిత సహస్రనామము. ఇంకా సెకండ్ డే నాతో పాటు స్టార్ట్ చేశారనమాట. అక్కడక్కడ తప్పులొస్తున్నా కూడా ఇంకా నేను చదువుతున్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఆయనకి కూడా వచ్చేస్తుంది. నలుగురం కలిసైతే చేసుకుంటాం. ఇంట్లో ఉన్న 4 మెంబర్స్ ఒకటే మాట మీద ఉండి చేసుకోవడం అంటే చాలా బావుంటది కదా! మా ఇంట్లో అయితే అలానే జరుగుతుంది. మేము జరపట్లేదు. అమ్మవారే జరిపించుకుంటున్నారు అలాగా. నాకు అసలు చూస్తున్నారు కదా! ఎలా ఉన్నదో ఇక్కడంతా కూడా పూజా ఏరియా అంతా కూడా. ఇంట్లో కూడా అలానే ఉంది. అసలు ఇల్లంతా చాలా కళకళ ఆడుతా అసలెంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయోను. అమ్మవారికి ఇప్పుడు వస్త్రం సమర్పించాను కదా! ఆ వస్త్రం కూడా మేమే తయారు చేసాం. అంటే పత్తితోటి చక్కగా చేసాము. అన్నీ కూడా మేమే మా చేతులతో స్వయంగా ఈ పూలదండలు ఇవన్నీ కూడా తెచ్చుకోవడం, పువ్వులు గుచ్చుకోవడం అన్నీ మా చేతులతో మేము స్వయంగా అయితే అమ్మవారికి చేస్తున్నాము. ఎంత ఆనందంగా ఉందోను. అసలు చాలా అంటే ఆ టైం కూడా అట్లా కలిసొచ్చింది. పిల్లలు ఇంట్లో ఉండడం అదే టైంకి చక్కగా చేసుకోవాలనుకోవడం, మొదలుపెట్టుకోవడము, చేయగలమా లేదా అని ఫస్ట్ భయపడ్డాం కానీ చాలా బాగా అయితే చేసుకోగలుగుతున్నాము. ఇంకా అష్టోత్తరం అయితే కొన్ని బిల్వ దళాలు, కొన్ని తులసి దళాలతో అయితే పొద్దున అష్టోత్తరం చేసుకున్నాను. ఈవినింగ్ అయితే
కుంకుమ అర్చన చేసుకున్నాను. కుంకుమతో అర్చన చేసుకున్నాను. అయితే కంపల్సరీ ప్రతిరోజు పొద్దున పూటేమో అభిషేకం చేసుకుంటున్నాను. చిన్నది అమ్మవారిది కాయిన్ ఉంది. దానికి అభిషేకం చేసుకుంటున్నా. ఈవినింగ్ వచ్చేసి అదే కాయిన్‌కి కుంకుమార్చన అయితే చేస్తున్నాను. అట్లా అయితే నా పూజ చేసుకుంటున్నా. చాలా అంటే చాలా జరుగుతుంది పూజ అయితేను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా! అంటే ఏంటో నాకు ఈ మధ్య బాగా అవగతం అవుతుంది. అంటే నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ మధ్య రీసెంట్‌గా లలితా సహస్రనామం చేశాను. అలాగే ఆ పూజ కంప్లీట్ అవ్వంగానే ఈ నవరాత్రి పూజ వచ్చింది. ఇది కూడా చేసుకోవాలి అనుకుని స్టార్ట్ చేసుకున్నాం. బాగా చక్కగా చేసుకోగలుగుతున్నాము. ఏది తక్కువ కాకుండా అన్నీ కూడా అమరుతున్నాయి. మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా అయితే చేసుకోగలుగుతున్నాము. ఇంట్లో అందరం కూడా ఇదే అనుకుంటున్నాం. మనం అనుకున్న దానికన్నా చాలా జరుగుతుందని. ఇంకా ఈరోజైతే మార్నింగు పులిహోర అయితే ప్రసాదంగా పెట్టాను. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాం కదా! ఈవినింగ్ కొంచెం టైం ఉంటది కాబట్టి ఫ్రీగా పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి సాయంత్రం అయితే అల్లం గారెలు సమర్పించుకున్నాను. అంటే నాకు మార్నింగే 2 రకాల ప్రసాదాలు చేయాలంటే టైం సరిపోదేమో అని చెప్పేసి మార్నింగ్ సింపుల్‌గా పులిహోర ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఈవినింగ్ అల్లం గారెలు అయితే సమర్పించాను. అంటే ఎర్లీ మార్నింగ్ చేయడానికి టైం కూడా సరిపోవాలి కదా! పూజ రోజు ఒకటే టైంలో చేసుకుంటే మంచిదని ఒకటే టైంలో స్టార్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా పులిహోర తయారు చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా నిన్న అంకురార్పణ కోసం అయితే నవధాన్యాలు చల్లాను కదా! అవైతే ఈ విధంగా అయితే మొలకలొచ్చినాయి. ఇంకా ఈవినింగ్ పూజ ఇదంతా ఇప్పుడు మీరు చూసేదైతేను మార్నింగ్ చేసుకున్న పూజ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్‌గా అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను. మా పిల్లలిద్దరూ కూడా చక్కగా పూజ జరుగుతున్నంత సేపు కూర్చోవడము, తర్వాత అమ్మవారికి చక్కగా పాటలు పాడడం అలా చేస్తున్నారు. చాలా అయితే చేసుకుంటున్నాం పూజ అయితేను. సెకండ్ డే పూజ అయితే ఇలా చేసుకున్నాను నేనైతేను. మీరెలా చేసుకున్నారు? మీ ఇంట్లో పూజలైతే ఎలా జరుగుతున్నాయో కూడా కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.